మంచి ఆరోగ్యం కోసం, మంచి బలం కోసం పిల్లలు, పెద్దలు అందరూ తినేలాగా రాగి, బెల్లం కేక్ అయితే ఇంట్లోనే తయారు చేసేసుకుందాం. సడన్‌గా ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయిపోయింది మా బాబు తినది. ఎందుకంటే అలా చేసి ఫోటోస్, వీడియోస్ కంప్లీట్ చేశానో లేదో మా బాబు అయితే కేకుని విరిచేసాడు. సో, నోట్లో అయితే పెట్టుకోవట్లేదు. అదేదో అంటేసుకుందన్నట్టు చూసుకుంటున్నాడు. సో, ప్రాసెస్ చూసేద్దామా? ఒక కప్పు బెల్లంలోకి హాఫ్ కప్పు పాలేసుకొని 1 టీ స్పూన్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కాదు, హాఫ్ స్పూన్ ఇంకొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగేదాకా అయితే కలిపేసుకుందాం. ఈజీగానే కరిగిపోతది. ఎందుకంటే మనం ముందే పౌడర్ చేసుకునే వేసుకుంటాం కాబట్టి. సో, బెల్లం అంతా ఉండలు లేకుండా కరిగిపోయిందనుకున్నప్పుడు 1 కప్ రాగి పిండి అయితే జల్లెడ పట్టేసుకొని తీసేసుకుందాం. జల్లెడ పట్టడం ఎందుకంటే మంచిగా మిక్స్ అవుతది అంతే. ఏదో డస్ట్ ఉంటదని, మంచిగా ఉండదనేం కాదు. సో, 1 కప్ దాకా రాగి పిండినైతే తీసేసుకొని మంచిగా ఉండలు లేకుండా దాన్ని కూడా కలిపేసుకుందాం. ఇందులోకైతే నేను ఏం ఎగ్ వేయట్లేదు. నో షుగర్, నో మైదా అనమాట. హెల్తీ వేలోనే చేస్తున్నాను. సో, అందరిళ్ళలో పిల్లలుంటారు. బయట జంక్ ఫుడ్ ఎందుకు అప్పుడప్పుడు ఇలా అయితే చేసి పెట్టొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో చేసినవి పెట్టడానికి ట్రై చేస్తుంటాననమాట మా బాబుకి. ఇంకా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా తక్కువగా తీసుకోవాలి బయట ఫుడ్, జంక్ ఫుడ్. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఎక్కువ తీసుకుంటేనే బెటర్. అందులోనూ రాగిపిండి డైలీ అయినా, డే బై డే అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఏదో ఒక వేలో. అంటే డ్రింకింగ్ కావచ్చు, తా తా అదే జావ అంటారు కదా! తాగినట్టు అలా కావచ్చు, లేదంటే మంచిగా ముద్ద చేసుకొనైనా. సో, గిన్నెనైతే పెద్ద గిన్నెని మందం ఉండాలి. దాన్ని ప్రీహీట్ అయితే చేసేసుకున్నా నేను. సో, ఇందులో కాస్త నెయ్యి వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం గిన్నెలో. దాంట్లోకి మైదా పిండి, గోధుమ పిండి, రాగి పిండి ఏదైనా తీసుకొని అంచులకి తడుపుకోవచ్చు. మనం చేస్తుంది రాగితోటి కాబట్టి రాగి పిండిని తీసుకున్నా నేను కూడా. సో, మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నయితే అందులోకి వేసేసుకుందాం. వేసుకొని మంచిగా 2, 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే అంటే మొత్తం హోల్స్ లేకుండా ఫిల్ అయిపోతదనమాట. ఇంకేముంది దీన్ని తీసుకెళ్ళి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మధ్యలో ఏదైనా పెట్టుకొని నేనైతే ఇంకో స్టవ్ మీదదైతే పెట్టుకుంటున్నా. సో, దాని మీద పెట్టేసుకోవచ్చు. ఇంకా ఉప్పేసుకుంటారు, ఇసుక వేసుకుంటారు. నేనైతే అవేం లేదు. ఇదే పెట్టేస్తున్నా డైరెక్ట్. అంతే ఒక 20-30 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో తీసి టూత్ పిన్ తోటి దేనితోటైనా అలా చెక్ చేసుకుంటే అంటేసింది. నాకు ఆత్రం ఎక్కువ. తొందరగా చూసేసినట్టు ఉన్నా. సో, అంటకుండా ఉన్నప్పుడు ఉడికిపోయినట్టనమాట. తీసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని 5, 10 మినిట్స్ దాన్ని అలా ఉంచేస్తే చల్లగా అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తది గిన్నెలో నుండి. అంతే దాన్ని ప్లెయిన్‌గా ఇంకేమైనా డెకరేట్ చేద్దామంటే క్రీమ్స్ అవేం వేయాలనుకోవట్లేదు. హెల్తీ అన్నాం కాబట్టి హెల్తీ వేలోనే చూయించేసాను. సో, ఆ క్రీమ్ అలాంటివి ఏమైనా వేస్తే అది హెల్త్ కాదు కదా! సో దట్. కాకపోతే కొంచెం అట్రాక్టివ్‌గా మా బాబుకి కనిపియడానికి కాజుస్‌తోటి డెకరేట్ చేసేసాను. చిన్న క్యూటీ పైనైతే వేసేసాను. మా బాబు చూసారు కదా! బ్రేక్ చేసేసాడు. అయిపోయింది కదమ్మా నీ పని అన్నట్టు. వాడైతే తినట్లేడు. వాడి చేతికి అంటుకుంది. నాకైతే పెడుతున్నాడు. సో, చూసేసారు కదండీ వీడియో. నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.